Can you hear me, guys? Okay. So yesterday we were discussing. Yeah. So yesterday we were discussing about pipelines. So agent creation part, ఒక agent installation, ఒక agent ఎలా create చేయాలి అనేది చూసాం మనం. And we'll continue after that. So after that we have selected our repository. మన repository సెలెక్ట్ చేసుకొని మనం pipeline రన్ చేసాము. CA pipeline. And this is one which is working one. Open this as well. Yeah. సో ఫస్ట్ ఇక్కడ మనం రెపాజిటరీ సెలెక్ట్ చేసుకున్నామండి. సో ఒక డెవలపర్ కోడ్ ప్రిపేర్ చేశాక ఆ ప్రిపేర్ చేసిన కోడ్ని కంపైల్ చేయడానికి ఫస్ట్ కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫైల్ సో రెపో డీటెయిల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఐ నీడ్ టు సెలెక్ట్ అవర్ రెపాజిటరీ డీటెయిల్స్. సో మన అజూర్ రెపోస్లో మనకి కోడ్ ఉంది కాబట్టి వీ హ్యావ్ సెలెక్టెడ్ దట్. అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ సెలెక్టెడ్ ద బ్రాంచ్ విచ్ వేర్ ఇస్ ఇక్కడ ఈ బ్రాంచ్లో మన కోడ్ ఉంది కూడా ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ క్లీన్. ఈ క్లీన్ అనే ఆప్షన్ ఎందుకు అంటే can perform different kinds of cleaning of the working directory of your private agent before the build is run. Please note this. Clean అనే ఆప్షన్ దేనికి అంటే మీకు ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం నిన్న, ఈ పైప్ లైన్ రన్ చేసినప్పుడు మన ఒక ప్రైవేట్ ఏజెంట్లో ఈ పైప్ లైన్ రన్ చేసినప్పుడు ఈ రెపో డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ కోడ్ అనేది ఆ రెపాజిటరీలోకి ఆ సర్వర్లోకి డౌన్లోడ్ అవుతుందని చెప్పాను కదా. వెన్ వీ హ్యావ్ ఆల్రెడీ కాన్ఫిగర్ దిస్ ఏజెంట్, ఒక ప్రైవేట్ ఏజెంట్ మీద మనం పైప్ లైన్ రన్ చేసామండి. ఆ రెపో డీటెయిల్స్ మనం ఆల్రెడీ ఇచ్చేసాం. సో ఎట్ దట్ టైమ్ వెన్ యూ రన్ దట్ పైప్ లైన్ ఫస్ట్ ఆ రెపోలో ఉన్న కోడ్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. సో ఎవ్రీ టైం కోడ్ డౌన్లోడ్ చేసుకుంటుంది కదా, సో దాన్ని క్లీన్ చేయాలి అనుకుంటే ఇది ఎనేబుల్ చేసుకోవచ్చు. యూ కెన్ పర్ఫార్మ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లీనింగ్ ఆన్ ది వర్కింగ్ డైరెక్టరీ ఆన్ యువర్ ప్రైవేట్ ఏజెంట్. మన ప్రైవేట్ ఏజెంట్లో ఒక ఫోల్డర్లో క్లీన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు ఎప్పుడు బిఫోర్ ద బిల్డ్ ఇస్ రన్. ఇఫ్ యూ వాంట్ టు ఎనేబుల్ దిస్ యూ కెన్ ఎనేబుల్. అప్పుడు ఏమవుతుందంటే ప్రతిసారి ఆ కోడ్ అనేది లైక్ ఆ పైప్ లైన్ అనేది రన్ అయ్యేటప్పుడు ఆ ఏజెంట్లో ఉన్న కోడ్ అంతా డిలీట్ అయిపోతుంది. ఆ ఫోల్డర్స్ అన్ని డిలీట్ అయ్యి క్లీన్గా రన్ అవుతుంది. అలా కావాలి అనుకుంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. యూ కెన్ మేక్ ఇట్ ట్రూ. ఇఫ్ నాట్ యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఫాల్స్. ఆ పర్పస్ కోసం మనం ఇస్తాం. So by default we have enabled it as false. So దాని పర్పస్ కోసం మనం ఇస్తామండి. ట్రూ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు యూ వాంట్ టు డూ. సో లొకేషన్ ఆల్ బిల్డ్ డైరెక్టరీసా లేకపోతే సోర్సా, ఎక్కడ ఏది మనం ఎక్కడైతే సోర్స్లో మెన్షన్ చేస్తామో ఆ ఫోల్డర్ డిలీట్ చేయాలా, అన్ని ఫోల్డర్స్ డిలీట్ చేయాలా అనేవి అడుగుతుంది. సో యూజువల్గా అయితే ఇది ఎనేబుల్ రేర్ కేసెస్లో చేస్తారు. ఒకవేళ ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఎక్కడైతే కోడ్ డౌన్లోడ్ అయిందో ఆ లొకేషన్లోనే అవుట్పుట్ డైరెక్టరీ మొత్తం క్లీన్ అవ్వాలి అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని బిల్డ్ డైరెక్టరీస్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, వేరే పైప్ లైన్స్ కూడా రన్ అవుతాయి కదా ఈ ఏజెంట్ మీద. ఆ ఏజెంట్ మీద రన్ అయినప్పుడు మళ్ళీ అవి కూడా డిలీట్ అయిపోతాయి కాబట్టి మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. యూ కెన్ సెలెక్ట్ దిస్ సోర్స్ డైరెక్టరీ. డిపెండ్స్ ఆన్ ది అప్లికేషన్. లేదు ఐ డోంట్ వాంట్ టు డిలీట్ ఇట్, మనము లైక్ లేటర్ ఆన్ మనం కూడా చేసుకోవచ్చు. ఏముందండి, ఇప్పుడు నా ల్యాప్టాప్లో కొన్ని ఫోల్డర్స్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ నా ల్యాప్టాప్లో లాగిన్ అయ్యి నా ఫోల్డర్స్ డిలీట్ చేస్తాను. అదే సర్వర్స్ కూడా లాగిన్ అయ్యి డిలీట్ చేసుకోవచ్చు. సో ఆ క్లీనింగ్ పర్పస్ అనేది దానికోసం. ఓకే, క్లియర్ గైస్? సో క్లీన్ అలా అవుతుంది. ఒక సర్వర్ మీదకి ఒక ఫస్ట్ కోడ్ డౌన్లోడ్ అయ్యాకే మనకి టాస్క్లు అనేవి పర్ఫామ్ చేస్తాం. .NET టాస్క్లు. ఇప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుంది, ఫస్ట్ ఒక ఏజెంట్ని సెలెక్ట్ చేసుకుంటుంది, తర్వాతకి కోడ్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. ఎక్కడికి, ఆన్ దట్ పర్టికులర్
సర్వర్. డౌన్లోడ్ ఆర్ క్లోన్, కోడ్ని క్లోన్ చేసుకుంటాం మనం. క్లోనింగ్ ద రెపో, రెపో క్లోన్ చేసుకున్నాక మనము .NET టాస్క్లు పర్ఫామ్ చేస్తాం, .NET కమాండ్స్ని పర్ఫామ్ చేస్తాం. ఇలా జరుగుతుంది ప్రతిదానికి. సో అది జావా అయితే జావా కమాండ్స్, లేదా ఎనీ అదర్ అప్లికేషన్ అయితే అట్లా. కాబట్టి ఈ 2 థింగ్స్ అనేవి కామన్. ఏజెంట్ సెలెక్షన్ చేసుకోవాలి, ప్లస్ యూ హ్యావ్ టు క్లోన్ ద రెపోజిటరీ. క్లోన్ ఇన్ ద సెన్స్ కాపీయింగ్ ద కోడ్ ఆన్ ద ఏజెంట్. ఓకే, సో దాని పర్పస్ కోసం యూజ్ అవుతుంది. నెక్స్ట్ ట్యాగ్ అంటే ఏంటంటే, మనకి ట్యాగ్ ఆల్రెడీ తెలుసు కదండి. యూజువల్గా మీకు ట్యాగ్ అని ఇక్కడ ఎందుకు యూజ్ అవుతుందంటే, మనం ప్రతిసారి రెపాజిటరీని క్లోన్ చేసుకుంటున్నాం అని చెప్తున్నాం కదా. every time when you are running this build, when you are running this pipeline, you are cloning the repository. సో క్లోన్ చేసుకున్న కోడ్ ని ట్యాగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలా ఆప్షన్ దానికోసం యూజ్ చేస్తారు, ప్రతిసారి ట్యాగ్ చేసుకోవడానికి. సపోజ్ ఇప్పుడు నాకు ఫస్ట్ బిల్డ్ రన్ అయింది, ట్యాగ్ 1, సెకండ్ బిల్డ్ రన్ అయింది అంటే మల్టిపుల్ టైమ్స్ రన్ అయితే మల్టిపుల్ టైమ్స్ ట్యాగ్ అవుతుంది కోడ్. రేపు ఫ్యూచర్లో డెవలపర్ ఈ కోడ్ కావాలి అంటే ఈ కోడ్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి షేర్ చేయొచ్చు, ట్యాగ్ చేసుకొని వాళ్ళకి ఇవ్వటానికి. ఓకే, సో ఆ పర్పస్ మనకు అవుతుంది. సో అలా ట్యాగ్ చేయడం వల్ల మనకు ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నేను 100 బిల్స్ రన్ చేశాను అనుకోండి, 100 ట్యాగ్స్ క్రియేట్ అవుతాయి. అప్పుడు నాకు స్టోరేజ్ ప్రాబ్లం వస్తుంది. నాకు ల్యాప్టాప్లో 250 GB ఉంటే నాకు 300 GB డేటా ఉంది. అది సో నాకు స్టోరేజ్ ఇష్యూస్ వస్తాయి, హ్యాంగ్ అవుతుంది. సో ట్యాగ్ అనేది చాలా రేర్ కేసెస్లో చేస్తారు. ఓకే, సో ట్యాగ్ అలా యూజ్ అవుతుంది మనకి. ట్యాగ్ చేసుకుంటే ఆ కోడ్ అనేది ఒక జిప్ ఫైల్ లాగా ట్యాగ్ అయ్యి అక్కడ ఉంటుంది ఆ సర్వర్లో. ఎక్కడ, ఏ సర్వర్లో అండి? మన ఏజెంట్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఎప్పుడెప్పుడు ట్యాగ్ చేయాలి? ప్రతిసారి ట్యాగ్ చేయాలా, లేకపోతే సక్సెస్ అయినప్పుడే ట్యాగ్ చేయాలి? సక్సెస్ అంటే పైప్ లైన్ సక్సెస్ అయినప్పుడే ట్యాగ్ చేయాలా, లేకపోతే ఈవెన్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్, ఈ పైప్ లైన్ ఫెయిల్ అయినా ట్యాగ్ చేయాలని చెప్పేసి అడుగుతుంది. ఆన్ సక్సెస్ ఓన్లీ అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ ట్యాగ్ ఫార్మాట్ అడుగుతుంది. అంటే build నెంబర్, ఇది బిల్డ్ నెంబర్ ఫార్మాట్. సో బిల్డ్ నెంబర్ ఏదైతే ఆ ఫార్మాట్ లో ట్యాగ్ అవుతుంది. బిల్డ్ నెంబర్ చూపిస్తాను ఎలా ఉంటుంది. ఇదిగోండి బిల్డ్ నెంబర్, ఇది పైప్ లైన్ లో ఇదిగోండి నా బిల్డ్ నెంబర్. దిస్ ఇస్ మై బిల్డ్ నెంబర్. ఇవన్నీ బిల్డ్ నెంబర్స్. ఈ బిల్డ్ నెంబర్ ఫార్మాట్ లో నా కోడ్ అనేది ట్యాగ్ అవుతుంది. సో ఇక్కడ ఈ బిల్డ్ నెంబర్ ఫార్మాట్ ఇది ఏంటంటే 2020 ఇయర్ మంత్ డేట్ .1 ఆ రోజు రన్ అయిన బిల్డ్స్. అలా కాకుండా మల్టిపుల్ ఫార్మాట్స్ కూడా ఉంటాయి. వన్ 2 3 4 5 6 అలా కూడా ఇవ్వచ్చు. 387 బిల్డ్ నెంబర్, 386 387. ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, 388 వస్తుంది. 388, 386 387 388. ఇది బిల్డ్ నెంబర్స్ అంటాం. బిల్డ్ నెంబర్స్ అంటే మన పైప్ లైన్ బిల్డ్ రన్ చేస్తాం కదా, ఆ బిల్డ్ నెంబర్స్. బిల్డ్ పైప్ లైనే కదండి ఇది, మన కోడ్ని బిల్డ్ చేస్తున్నాం కదా, కంపైల్. సో సిఐ పైప్ లైన్ అంటారు, పైప్ లైన్స్ అంటారు, బిల్డ్ పైప్ లైన్ అంటారు. సో యూ షుడ్ నో. సో దిస్ ఇస్ బిల్డ్ పైప్ లైన్, సిఏ పైప్ లైన్, పైప్ లైన్స్. సో బిల్డ్ నెంబర్ ఇది. సో బిల్డ్ అయిన పైప్ లైన్ బిల్డ్ నెంబర్. సో 388. సో ఇక్కడ సపోజ్ ఇప్పుడు నాకు 388 ఉంది కదా, ఇక్కడ మనకి ఇక్కడ బిల్డ్ నెంబర్ ఫార్మాట్ వచ్చింది కదా, బిల్డ్ నెంబర్ అంటే నాకు ఇక్కడ 388 అని వస్తుంది. ఒకవేళ ఆ పైప్ లైన్ అయితే, ఒకవేళ ఈ పైప్ లైన్ అయితే ఈ బిల్డ్ నెంబర్ ఫార్మాట్ వస్తుంది. సో ఆ బిల్డ్ నెంబర్ తో ట్యాగ్ అవుతుంది ఆ కోడ్. సో ఫ్యూచర్ లో ఒక డెవలపర్ ఒక బిల్డ్ నెంబర్ తో నాకు ఏమంటాడంటే, ఒక డెవలపర్ వచ్చి నాకు 387 బిల్డ్ నెంబర్ ట్యాగ్ కావాలి, కోడ్ కావాలి నాకు అని అంటాడు. సో అలా ట్యాగ్ చేసిన కోడ్ని వాళ్ళకి షేర్ చేయొచ్చు. సో నేను బిల్డ్ నెంబర్ 387 తో ట్యాగ్ అయింది కోడ్. ఎప్పుడు సక్సెస్ అయినప్పుడే రన్ అయింది, ట్యాగ్ అయింది.
బిల్డ్ సక్సెస్ అయినప్పుడే ఆ కోడ్ ట్యాగ్ చేసి ఆ ట్యాగ్ చేసిన కోడ్ డెవలపర్ అడిగినప్పుడు షేర్ చేయొచ్చు. సో ఆ సినారియోస్ లో మనకి యూజ్ అవుతుంది. ప్రతిసారి ట్యాగ్ చేస్తే మనకి బిల్డ్ ఫెయిల్ అయినప్పుడు కూడా ట్యాగ్ అవుతూనే ఉంటుంది. స్టోరేజ్ ఇష్యూస్ వస్తాయి. ఒకవేళ ట్యాగే లేకుండా ఉంటే నెవర్ యూ కెన్ డోంట్ నీడ్ టు డూ. బికాస్ ఎందుకు ట్యాగ్ చేయట్లేదు అంటే వి ఆల్రెడీ హ్యావ్ దిస్ రైట్. మనం క్లీన్ చేయట్లేదు కదా. క్లీన్ చేయకపోవటం వల్ల మన ప్రైవేట్ ఏజెంట్ లో ఫోల్డర్స్ అన్ని అలానే ఉంటాయి. సో అప్పుడు ట్యాగ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇఫ్ యూ వాంట్ టు ట్యాగ్ యూ కెన్ డూ దిస్. సో ట్యాగ్ చేయటం అనేది లైక్ రేర్ కేసెస్ లో డెవలప్మెంట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకునే ఉంటుంది. ప్రతిసారి ట్యాగ్ చేయాలని రూల్ ఏమి. See here, on every build or every successful build, tag your source code files to identify which version of each file is included in the completed build. ఏ బిల్డ్ లో ఏ ఫైల్ యాడ్ అయ్యిందో చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో గైస్ ఇఫ్ యూ ఫర్గెట్, ఈవెన్ ఇఫ్ యూ ఫర్గెట్, యూ కెన్ ఇక్కడ మనకు ఐ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు ప్రతిదానికి ఒక రీజన్ అనేది తెలుస్తున్నది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ డీటెయిల్ దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ లెర్న్ మోర్. సో మనకు ఆ ట్యాగ్స్ గురించి ఇంకా డీటెయిల్డ్ గా ఇస్తారు. And that's the purpose of tag. And any doubts, guys? మీద లేదు, నిన్న చెప్పింది డౌట్ ఉండే. ఏం దేని గురించి? అదే కమాండ్ ప్రాంప్ట్ లో నాది ఎర్రర్ వస్తుంది. ఏమని ఎర్రర్ వస్తుంది అంటే యూజర్ వెంకట్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ ఓపరబుల్ ప్రోగ్రామ్ ఆర్ బ్యాచ్ ఫైల్ అని వస్తుంది. అంటే మీరు కమాండ్ రాంగ్ గా ఎంటర్ చేస్తుంటారు. ఓకే, విల్ డిస్కస్ ఆఫ్టర్ దిస్ క్లాస్. లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. బికాస్ మీరు అది అక్కడున్న కమాండ్స్ ని పర్ఫామ్ చేసినా సరిపోతుంది. బట్ విల్ డిస్కస్ ఆఫ్టర్ దిస్. అండ్ ఇక్కడ రిపోర్ట్ బిల్డ్ స్టేటస్ ఇంకొక ఆప్షన్ వచ్చిందండి. రిపోర్ట్ బిల్డ్ స్టేటస్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ పైప్ లైన్ సక్సెస్ఫుల్ అవుతుంది, ఫెయిల్యూర్ అవుతుందని చెప్తున్నాం. సక్సెస్ అయితేనేమో ఇలా, క్యాన్సిల్ చేస్తేనేమో ఇలా, వెయిటింగ్ లో ఉంటే క్యూ అని ఉంటుంది. సో ఇలా 3 డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి మనకి. సో సక్సెస్ఫుల్ అయితే ప్రతిసారి ఒక డెవలపర్, ఈ పైప్ లైన్ సక్సెస్ఫుల్ అయిందండి, ప్రతిసారి డెవలపర్ వచ్చి చెక్ చేసుకునే అవసరం లేదండి. మనం ఆ డెవలపర్ ఈ రెపాజిటరీ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. అది డెవలపర్ కెన్ వ్యూ ద స్టేటస్, బిల్డ్ స్టేటస్ సక్సెస్ఫుల్ అనేది ఒక రెపాజిటరీ నుంచి కూడా చూసుకోవచ్చు. ఎలా అంటే చూడండి, ఇక్కడ ఫెయిల్డ్ అనేది మనకు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ పైప్ లైన్ అనేది ఫెయిల్ అవుతుందంట అని చెప్పేసి మనం చూపిస్తుంది. We'll go for this one. చూడండి ఇక్కడ ఫెయిల్డ్. సో ఎప్పుడెప్పుడు ఫెయిల్ అయింది, 384 పైప్ లైన్ అనేది బిల్డ్ అయింది, ఫెయిల్ అయిందంట. సో ఎప్పుడెప్పుడు సక్సెస్ అవుతుంది. సో మనకు ఆ బిల్డ్ స్టేటస్ రావడానికి, ఇలా బిల్డ్ స్టేటస్ రావడానికి రెపాజిటరీ మీద ఆ రిపోర్ట్ బిల్డ్ స్టేటస్ అనేది ఎనేబుల్ చేస్తారు. రిపోర్ట్ బిల్డ్ స్టేటస్ displays a badge on the source repository to indicate whether the build is succeeded or failed. సో మన రెపాజిటరీ మీద ఈ రెపాజిటరీకి సంబంధించిన పైప్ లైన్స్ సక్సెస్ఫుల్ అవుతున్నాయా, ఫెయిల్ అవుతున్నాయా అని చెక్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ స్టేటస్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇవన్నీ కనిపిస్తాయండి. ఇఫ్ యూ ఎనేబుల్ దట్, బై డిఫాల్ట్ దట్ ఈస్ ఎనేబుల్. లెట్స్ సీ మనకి సిఏ పైప్ లైన్ బై డిఫాల్ట్ ఎనేబుల్ అయిందో లేదో చెక్ చేద్దాం మనం ఒకసారి. చూడండి, రిపోర్ట్ బిల్డ్ స్టేటస్ బై డిఫాల్ట్ మనం ఎనేబుల్ చేయలేదు. బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ఎనేబుల్. సో ఇది ఎందుకు చేస్తారంటే డెవలపర్స్ ప్రతిసారి పైప్ లైన్స్ వచ్చి చెక్ చేసుకోవడం కంటే ఎవ్రీ టైమ్ అతను రెపాజిటరీ మీద వర్క్ చేస్తుంటాడు కాబట్టి హీ కెన్ ఈజీలీ సీ దిస్ అండ్ నో ద స్టేటస్. సో స్టేటస్ తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అందుకని యూజ్ చేస్తారు.
Okay. Next, submodules. This is the build pipeline will check your Git submodules if they are in the same repository or in a public repository. Git కి సంబంధించి submodules ని చెక్అవుట్ చేసుకోవడానికి అండ్ LFS ఫైల్స్ అనేవి చెక్అవుట్ చేసుకోవడానికి ట్రాక్ ఫైల్స్ ఇవన్నీ రిలేటెడ్ టు Git. You don't need to worry on this. You can ignore these two and don't sync resources. ఏమైనా రిసోర్సెస్ ని సింక్ చేసుకోవాలంటే సింక్ చేసుకోవచ్చు. అండ్ fetch, limiting fetch to the specified number of commits. Guys, you can skip these 4 options because you will not understand at this situation. So Git కి సంబంధించిన సబ్ మోడ్యూల్స్ కానీ Git కి సంబంధించిన LFS ఫైల్స్ కానీ అవి చెక్అవుట్ చేసుకోవడానికి బిల్డ్ పైప్ లైన్ రన్ అయ్యేటప్పుడు చెక్అవుట్ చేసుకోవడానికి ఎనేబుల్ చేస్తాను. సో చూడండి, సబ్ మోడ్యూల్స్ ఏ టైప్ ఆఫ్ సబ్ మోడ్యూల్స్ చెక్అవుట్ చేయాలి. గిట్ రిలేటెడ్ సబ్ మోడ్యూల్స్ అండి. అండ్ LFS సంబంధించిన ఏ ఫైల్స్ చెక్అవుట్ చేయాలి అండ్ సింక్ చేయాల్సి డోంట్ సింక్ విచ్ రిసోర్సెస్ యూ వాంట్. When selected, configure your local working directory but skip sync resources అనేది. And shallow fetch. When selected, limit fetching to the specified number of commits from the tip of each remote branch repository. When specify the number of commits you can fetch in fetch step. So let's enable this. So ఎన్ని కమిట్స్ వరకు మీరు ఎనేబుల్ చేయాలనుకుంటున్నారు, తీసుకోవాలనుకుంటున్నారు. యూ డోంట్ నీడ్ టు డూ బికాస్ ఇది ఒక సిచ్యుయేషన్లో ఒక సినారియోలో యూజ్ అవుతుందండి. ప్రతి సినారియోలో ఇది వర్క్ అవ్వదు మనకి. రేర్ కేసెస్, ఈవెన్ ఐఎమ్ నాట్ యూజింగ్ దిస్. సో చాలా రేర్ కేసెస్లో యూజ్ అవుతుంది. అండ్ we usually don't enable that. By default మనం డిజేబుల్ చేసే ఉంచుతాం వాటిని. ఓకే, and that's what about selecting the repository. Any doubts guys except these 4? Tag, report build status, clean, branch selection, repository. Do you have any doubts on this? Okay, so next, agent selection. సో ఇక్కడ చూడండి, మనకి ఎంటీ పైప్ లైన్ క్రియేట్ చేస్తే ఇవన్నీ కనిపిస్తాయి. ఏజెంట్ సెలెక్షన్ అంటే మనం ఆల్రెడీ ఇక్కడ Okay, can you hear me guys? సో ఇక్కడ ఇన్హెరిట్ ఫ్రమ్ ది పైప్ లైన్ అని వచ్చింది కదా. సో మనం ఇక్కడ పైప్ లైన్ ఏదైతే మెన్షన్ చేసామో ఆ ఏజెంట్ ఆటోమేటిక్ గా తీసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ సెలెక్ట్ ఇన్హెరిట్ ఫ్రమ్ ది పైప్ లైన్ అయితే ఇక్కడ తీసుకున్న ఏజెంట్ ని అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకు ఇది ఇక్కడ ఉంది కదా, మరి ఇక్కడ ఎందుకు అంటే ఆల్రెడీ ఒకసారి పైప్ లైన్ లో మనం ఏజెంట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. మనము మళ్ళీ ఏజెంట్ జాబ్ 1 అనేది ఎందుకు మనం సెలెక్ట్ చేసుకోవాలి అని అడుగుతుందంటే, సపోజ్ ఇప్పుడు నాకు ఒక 5 ఏజెంట్స్ ఉన్నాయి. ఏజెంట్స్ 5 ఉన్నాయి. సో ఒకటి .NET, ఒకటి జావా, ఒకటి పైథాన్, ఒకటి .NET కోర్, ఇది .NET ఫ్రేమ్వర్క్, సో ఇలా 4 ఉన్నాయి అనుకోండి. ఎగ్జాంపుల్ విల్ టేక్ 4. ఇలా 4 అప్లికేషన్స్ ఉన్నాయి, 4 కోడ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క సర్వర్ మీద ఏజెంట్ 1 మీద ఏమో నాకు .NET ఫ్రేమ్వర్క్ ఇన్స్టాల్ చేశాను. ఏజెంట్ 2 మీద జావా ఇన్స్టాల్ చేయాలి. అంటే అప్లికేషన్ కంపైలేషన్ చేయాలంటే ఇన్స్టాలేషన్ చేయాలండి. జావా ఇన్స్టాలేషన్, .NET ఇన్స్టాలేషన్ చేయాలి.
అవి మీకు గూగుల్ చేసినా దొరుకుతాయి, డోంట్ వరీ అబౌట్ దట్. సో ఇప్పుడు నాకు ఏమైంది, 4 అప్లికేషన్స్ ఉన్నాయి, 4 డిఫరెంట్ అప్లికేషన్స్. ఒక .NET ఫ్రేమ్వర్క్, ఒకటి జావా, ఒకటి పైథాన్, ఒకటి .NET కోర్. సో 4 డిఫరెంట్ అప్లికేషన్స్ కంపైలేషన్ 4 డిఫరెంట్ సర్వర్స్ మీద చేయాలంటే చేయొచ్చు. ఇప్పుడు ఏజెంట్ 1 మీద నేనేం చేస్తాను, .NET ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ కంపైల్ చేస్తాను. ఏజెంట్ 2 మీద జావా, ఏజెంట్ 3 మీద పైథాన్, ఏజెంట్ 4 మీద .NET కోర్. అలా ఏజెంట్ జాబ్ 1 ఇలా 4 ఏజెంట్స్ యాడ్ చేసుకొని కంపైల్ చేసుకోవచ్చు. అప్పుడు ఏ ఏజెంట్ మీద రన్ చేయాల్సిన ఆ ఏజెంట్ సెలెక్ట్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏజెంట్. అలా పర్టికులర్ ఏజెంట్ మీద రన్ చేయాలంటే రన్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్హెరిట్ ఫ్రమ్ ది పైప్ లైన్ అంటే ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో అదే ఏజెంట్ ని అది తీసుకుంటుంది. ఓకే, క్లియర్ గైస్? ఇన్హెరిట్ ఫ్రమ్ ది పైప్ లైన్ అంటే, అండ్ నిన్న చెప్పాను ఒకటి, ఏజెంట్ పూల్ లోనే మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయని చెప్పాను కదా. ఒక ఏజెంట్ పూల్ లో నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. సో ఏ సర్వర్ అవైలబుల్ ఉంటే ఆ సర్వర్ మీద పైప్ లైన్ రన్ అవుతుంది యూజువల్గా. సపోజ్ ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ ఒక ఏజెంట్ పూల్ ఉందండి, అండ్ ఏజెంట్ పూల్లో నాకు ఒక 5 సర్వర్స్ ఉన్నాయి. 4 సర్వర్స్ బిజీగా ఉన్నాయండి, ఒక సర్వర్ అవైలబుల్లో. సో 4 సర్వర్స్ బిజీగా ఉన్నాయి కాబట్టి అవైలబుల్ ఉన్న సర్వర్ మీద పైప్ లైన్ ఉంటుంది, ప్యూర్ అనే పైప్ లైన్. ఈ 4 సర్వర్స్ 4 డిఫరెంట్ పైప్ లైన్స్ యూజ్ అవుతుంది, 4 పైప్ లైన్స్ యూజ్ అవుతుంది. సో అప్పుడు ఒక పైప్ లైన్ రన్ స్టార్ట్ అయింది, అవైలబుల్ ఉన్న సర్వర్ మీద రన్ ఆటోమేటిక్ గా పిక్ చేసుకుంటుంది. అది పర్టికులర్ గా సర్వర్ మీద రన్ చేయాలంటే మనం నేమింగ్ మెన్షన్ చేయాలి. ఓకే, సో ఒక ఏజెంట్ పూల్ లో 5 సర్వర్స్ ఉన్నప్పుడు 4 పైప్ లైన్స్ ఒక 4 సర్వర్స్ మీద రన్ అవుతున్నప్పుడు ఇంకొక పైప్ లైన్ రన్ చేసినప్పుడు అది ఒక సర్వర్ మీద రన్ అవుతుంది ఆటోమేటిక్ గా. అది ఏదైతే అవైలబుల్ ఉందో ఆ అవైలబుల్ సర్వర్ మీద రన్ అవుతుంది, అది ఆటోమేటిక్ గా పిక్ చేసుకుంటుంది. మరి కాకపోతే నేను ఒక పర్టికులర్ సర్వర్ మీద రన్ చేయాలి అనుకుంటే రన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు 4 సర్వర్స్ ఉన్నాయి, 4 పైప్ లైన్స్ ఉన్నాయి, రన్ అవుతున్నాయి. న్యూ పైప్ ఒక సర్వర్ ఖాళీగా ఉంది, ఐ మీన్ దట్ నో పైప్ లైన్ ఇస్ రన్నింగ్ ఆన్ దట్ సర్వర్. కానీ ఈ పైప్ లైన్ ఈ సర్వర్ మీద రన్ అవ్వకుండా నాకు ఈ 4 సర్వర్స్ లో ఒక సర్వర్ మీద రన్ అవ్వాలి. ఆల్రెడీ బిజీగా ఉన్న సర్వర్స్ మీద రన్ అవ్వాలి, నాకు ఈ సర్వర్ మీద రన్ అవ్వకూడదు. అంటే ఏం చేయాలంటే ఏజెంట్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ ఇప్పుడు ప్రతిదానికి సపోజ్ ఇప్పుడు సర్వర్ 1, ఇప్పుడు మనకి 5 సర్వర్స్ ఉంటాయని చెప్తున్నాం కదా, సర్వర్ 2, సర్వర్ 3, సర్వర్ 4, సర్వర్ 5. సో ఇన్ని సర్వర్స్ ఉన్నాయి. సో 5 డిఫరెంట్ సర్వర్స్ మీద మనం ఇప్పుడు నాకు 4 సర్వర్స్ బిజీగా ఉన్నాయి, 5th సర్వర్ ఖాళీగా ఉంది. సో నా పైప్ లైన్ 5th సర్వర్ మీద రన్ అవుతుంది, 3rd సర్వర్ మీద రన్ అవ్వాలి. ఎలా రన్ అవుతుంది అనేది చూద్దాం ఇప్పుడు. సో మనకి ఇక్కడ చాలా అవైలబుల్ ఏం లేవండి, సో ఎలా రన్ చేయాలో చూపిస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకున్నాం, సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నా ఏజెంట్ పూల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం వచ్చింది, డిమాండ్స్. నీ డిమాండ్స్ ఏంటి, పైప్ లైన్ డిమాండ్స్ ఏంటో చూడాలి. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్, స్పెసిఫై విచ్ క్యాపబిలిటీస్ దట్ ఏజెంట్ మస్ట్ హ్యావ్ టు రన్ దిస్ పైప్ లైన్. ఈ పైప్ లైన్ ఏ ఏజెంట్ మీద రన్ చేయాలనేది మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ డిమాండ్స్. ఎలా మెన్షన్ చేసుకుంటారు, స్పెసిఫై విచ్ క్యాపబిలిటీస్ ద ఏజెంట్ మస్ట్ హ్యావ్ టు రన్ దిస్ పైప్ లైన్. ఈ పైప్ లైన్ ని ఒక పర్టికులర్ ఏజెంట్ మీద రన్ అవ్వాలి. నాకు ఇక్కడ 5 సర్వర్స్ అంటున్నాం, కానీ నాకు 3rd సర్వర్ మీద రన్ అవ్వాలి, మిగతా 4 సర్వర్స్ మీద రన్ అవ్వకూడదు. అలా రన్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఏజెంట్ నేమ్ ఇస్తే సరిపోతుంది అన్న డిమాండ్స్. ఏజెంట్ డాట్ నేమ్ అండ్ ద సర్వర్ 3. సపోజ్ నాకు సర్వర్ 3 అనేది లేదు కానీ బట్ ఇక్కడ నేను ఇవ్వచ్చు ఏ డిమాండ్స్ లో, ఇక్కడ ప్లస్ యాడ్ చేసేసి ఏజెంట్ డాట్ నేమ్ అండ్ ఈక్వల్ టు సర్వర్ 3. సర్వర్ 3. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ డిఫాల్ట్ పూల్ అనేది ఒక పూల్లో మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి, నాకు సర్వర్ 3 అనేది ఒకటి ఉంది. ఓకే, ఈ పూల్లో సర్వర్ 3 బిజీగా ఉన్నా ఈ సర్వర్ 3 కోసం వెయిట్ చేస్తున్నాను ఈ పైప్ లైన్. ఎందుకంటే మనం మెన్షన్ చేసిన డిమాండ్ ఇది, ఇట్ షుడ్ రన్ ఆన్ దిస్ పైప్ లైన్. ఒకవేళ మనం మెన్షన్ చేసిన సర్వర్ నేమ్ అనేది తప్పు ఉంది అనుకోండి, సర్వర్ నేమ్ అనేది పూల్లో లేకపోతే ఫెయిల్ అవుతుంది పైప్ లైన్. సో సేవ్ చేసి మనం రన్ చేసి చూద్దాం.
సో మనకంటూ ఒక పైప్ లైన్ లో ఒక పర్టికులర్ సర్వర్ మీద రన్ చేయాలి అనుకుంటే యూ కెన్ రన్ ఇట్. దట్స్ ద మెయిన్ పర్పస్. ఏజెంట్ డాట్ నేమ్ ఇస్తే నా పైప్ లైన్ ఆ సర్వర్ మీదే రన్ అవ్వాలి, ఇంకే సర్వర్ మీద రన్ అవ్వకూడదు అన్నప్పుడు మనం అలా మెన్షన్ చేసుకోవచ్చు. చూడండి ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందో చూద్దాం. చూడండి మనం మెన్షన్ చేసిన సర్వర్ లెట్స్ గో బ్యాక్. నాకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుందండి. నో ఏజెంట్ ఫౌండ్ ఇన్ పూల్ డిఫాల్ట్ విచ్ satisfies the following demand agent.name all demands agent.name equals server 3. సో సర్వర్ 3 అనేది ఒక ఏజెంట్ అనేది వాళ్ళ ఏజెంట్ పూల్లో లేదంటండి. పూల్ డిఫాల్ట్ అనే దాంట్లో లేదంట, అందుకనే ఫెయిల్ అయింది. సో ఇలా కూడా ఫెయిల్ అవుతాయండి. సో అప్పుడు ఏం చేయాలి, ఆ ఏజెంట్ లో ఉన్న నేమ్స్ తీసుకొని మనం ఆ ఏజెంట్ పూల్ లో ఉన్న సర్వర్ నేమ్ తీసుకొని అక్కడ మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేస్తేనే ఆ సర్వర్ లో రన్ అవుతుంది, లేకపోతే రన్ అవ్వదు. ఓకే, ఎనీ డౌట్స్ గైస్? చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా డెవలపర్ నాకు ఈ సర్వర్ లో .NET ఇన్స్టాల్ చేసాము, ఆ సర్వర్ లోనే రన్ అయ్యేలా పైప్ లైన్ కాన్ఫిగర్ చేయండి అన్నప్పుడు ఇలా ఏజెంట్ డాట్ నేమ్ అని ఇచ్చేసి మీరు ఒక పర్టికులర్ సర్వర్ మీద రన్ అయ్యేలాగా ఆ సర్వర్ నేమ్ ఇస్తే అది సర్వర్ అవైలబుల్ ఉంటే రన్ అవుతుందండి. అంటే ఎలా తెలుస్తుంది మనకి, ఆ ఏజెంట్ పూల్ లోకి వెళ్తే తెలుస్తుంది. ఇక్కడికి వెళ్తే మేనేజ్ క్లిక్ చేసాం, మేనేజ్ క్లిక్ చేశాక నాకు ఆ ఏజెంట్ పూల్ లోకి వెళ్తుంది. ఆ ఏజెంట్ పూల్ లో ఇది నా డిఫాల్ట్ అనేది నా ఏజెంట్ పూల్, ఇక నాకు ఏజెంట్స్ అని ఉంది. సో ఇవన్నీ నా ఏజెంట్స్, ఇవన్నీ అవైలబుల్ లో లేవు. సో ఇది నా ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసిన ఏజెంట్. ఇంతకుముందు సపోజ్ ఈ నేమ్ ఇచ్చాను అనుకోండి, డెస్క్టాప్ ఐఫన్ అనేది, సపోజ్ దీని మీద రన్ అయ్యేలా ట్రై చేద్దాం. నేమ్ తప్పించాం కదా మనం, సో నా సర్వర్ మీద రన్ అయ్యేలాగా చేయాలి. ఐఎమ్ రన్నింగ్ దిస్ అగైన్. మన సర్వర్ అనేది అవైలబుల్ లో లేదండి, ఆఫ్లైన్ లో ఉంది. ఆఫ్లైన్ లోనే కదండి ఉంది ఇది. సో లెట్స్ సీ అవర్ ఏజెంట్. సో ఈ ఏజెంట్ అనేది ఆఫ్లైన్ లో ఉంది, ఇది అవైలబుల్ వచ్చే వరకు వెయిట్ చేస్తూనే ఉంది. ఒకసారి ఏజెంట్ కాన్ఫిగర్ అయ్యాక ఇవన్నీ మనకి మన సిస్టంలో, నా సిస్టంలో ఏమేమి ఇన్స్టాలేషన్స్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తున్నాయి కాన్ఫిగరేషన్. ఇవన్నీ నా సిస్టంలో ఉన్నాయి, నా ల్యాప్టాప్. .NET ఫ్రేమ్వర్క్, .NET ఫ్రేమ్వర్క్ 4.8 ఈ వర్షన్స్ అన్ని మనకి నా ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ అయ్యాయి. నా ఏజెంట్ అనేది ఆఫ్లైన్ లో ఉంది కాబట్టి రన్ అవ్వదు, టైం తీసుకుంటుంది, బికాస్ మై ఏజెంట్ ఈజ్ ఆఫ్లైన్. సో ఈ పైప్ లైన్ అనేది క్యూ లోనే ఉంటుంది. క్యూ అంటే వెయిటింగ్, ఇన్ ద వెయిటింగ్ లిస్ట్. ఇది మనం క్యాన్సిల్ చేసుకోవాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ హౌ వి రన్ అవర్ పైప్ లైన్ అనే పర్టిక్యులర్ ఏజెంట్ ఇన్ ద ఏజెంట్ పూల్. ఒక పర్టికులర్ ఏజెంట్ పూల్ లో ఉన్న ఒక పర్టికులర్ సర్వర్ మీద ఒక పైప్ లైన్ ని రన్ చేయాలి అంటే రన్ చేయొచ్చండి, బై గివింగ్ ద నేమ్, బై గివింగ్ ద నేమ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏజెంట్. ఆ ఏజెంట్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఇక్కడ ఇస్తే మనకి ఆ పర్టికులర్ ఏజెంట్ మీద రన్ అవుతుంది, లేకపోతే రన్ అవ్వదు. ఆ సర్వర్ లేకపోతే ఫెయిల్ అవుతుంది. సర్వర్ అవైలబుల్, ఐ మీన్ ఆ సర్వర్ ఏజెంట్ లో ఉండి ఆ సర్వర్ ఆఫ్లైన్ లో ఉంటే టైం తీసుకుంటుంది. ఆఫ్లైన్ అంటే షట్ డౌన్ అవ్వటము, లేకపోతే ఇన్స్టాలేషన్ రిమూవ్ చేయడం ఏదో జరిగింది. ఎప్పుడైతే అవైలబుల్ లోనే ఉంటాయండి. ఇప్పుడు మీరు ఒక ఏజెంట్ ఇన్స్టాల్ చేస్తే ఆ ఏజెంట్ 24 hours అవైలబుల్ లో ఉండేలా చేసుకోవాలి, అంటే సర్వర్ 24 hours ఆన్ లో ఉండేలాగా. లేకపోతే పైప్ లైన్ ఎప్పుడు రన్ అవుతుందో తెలియదు కదండి, అందుకని.
ఎనీ డౌట్స్ గైస్ ఆన్ దిస్ డిమాండ్స్ ఏజెంట్ పూల్ ఒక పర్టికులర్ ఏజెంట్ మీద రన్ చేయాలంటే ఓకే నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ అండి సో ఎగ్జిక్యూషన్ ప్లాన్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూషన్ ప్లాన్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు మీకు ఒక పైప్ లైన్ ఉందని చెప్పాము బిల్డ్ పైప్ లైన్ ఒక బిల్డ్ పైప్ లైన్ ఉంది సో నాకు ఒక 4 డెవలపర్స్ ఉన్నారు సో 4 డెవలపర్స్ ఏం చేశారంటే ఈ బిల్డ్ పైప్ లైన్ ని వన్స్ ఎట్ ఎ టైం 4 డెవలపర్స్ వన్ బై వన్ రన్ చేశారు వాళ్ళకి తెలియకుండా సో 4 బిల్డ్స్ అనేవి క్యూలో ఉన్నాయి అంటే ఫస్ట్ బిల్డ్ రన్ అవుతుంది సెకండ్ బిల్డ్ ఏమో క్యూలో ఉంది థర్డ్ బిల్డ్ ఏమో క్యూలో ఉంది ఫోర్త్ బిల్డ్ ఏమో క్యూలో ఉంది సో బిల్డ్ ఏమో ఫస్ట్ బిల్డ్ ఏమో రన్ అవుతుంది సెకండ్ థర్డ్ ఫోర్త్ క్యూలో ఉంది సో ఫస్ట్ సక్సెస్ అయితేనే సెకండ్ రన్ అవుతుంది అంటే ఫస్ట్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా రన్ అవుతుంది అండ్ సెకండ్ రన్ అవుతుంది సెకండ్ కూడా ఫస్ట్ ఐ మీన్ సక్సెస్ఫుల్ అయినా ఫెయిల్ అయినా సెకండ్ రన్ అవుతుంది థర్డ్ అలానే ఫోర్త్ వరకు అలా 4 రన్ అవుతాయండి సో వన్ బై వన్ వెయిట్ చేయాలి 4 సక్సెస్ అయ్యే వరకు ఫోర్త్ డెవలపర్ వెయిట్ చేయాలి ఎవరిది సక్సెస్ అయ్యే వరకు ఆ డెవలపర్ వెయిట్ చేసి ఒకవేళ సక్సెస్ అయితే ఓకే ఫెయిల్యూర్ అయితే ఎర్రర్ చూస్తాడు ఎర్రర్ని చూసి వాళ్ళు ఇష్యూస్ ని ఫిక్స్ చేసుకోవడం అలా జరుగుతుంది మరి ఫోర్త్ ఇప్పుడు సపోజ్ ఫస్ట్ బిల్డ్ నాకు 25 minutes తీసుకున్నాను సెకండ్ బిల్డ్ కూడా అంతే తీసుకోవచ్చు కదా అయితే ఏమైందంటే ఫస్ట్ బిల్డ్ కంప్లీట్ అయ్యేసరికి 25 minutes తీసుకుంది అండ్ సెకండ్ బిల్డ్ స్టార్ట్ మళ్ళీ 25 minutes ఇక్కడ 1 hour అవుతుంది ఇది ఒక 1 hour 1.5 hour మళ్ళీ ఇక్కడ లాస్ట్ 2 hours అవుతుంది ఫోర్త్ డెవలపర్ వచ్చేసరికి ఆయన బిల్డ్ కంప్లీట్ అయ్యేసరికి 2 hours కంప్లీట్ అవుతుంది సో 2 hours ఫోర్త్ డెవలపర్ ఖాళీగా కూర్చోవాలి ఎందుకంటే ఆ పైప్ లైన్ క్రియేట్ చేశాడు ఇష్యూస్ వస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలి కంపైలేషన్ ప్రాపర్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి అదంతా చెక్ చేయాలంటే డెవలపర్ ఫోర్త్ డెవలపర్ వెయిట్ చేయాలి వెయిట్ చేస్తేనే అది రన్ అవుతుంది ఎందుకంటే మనకు కొన్ని సర్వర్స్ ఏమన్నా మిగతా సర్వర్స్ అన్ని బిజీగా ఉన్నాయి అయితే మరి ఈ 4 పైప్ లైన్స్ ని ప్యారలల్ గా ఒకేసారి రన్ చేయడం కుదరదా 4 పైప్ లైన్స్ ని ప్యారలల్ గా 1 2 3 4 ప్యారలల్ గా రన్ అవ్వాలి ప్యారలల్ గా ఈ పైప్ లైన్స్ రన్ అవ్వాలి ఎవరు వెయిట్ చేయదు సో అప్పుడు అన్ని 25 minutes లోనే కంప్లీట్ అవుతాయి దిస్ 4 పైప్ లైన్స్ విల్ కంప్లీట్ ఇన్ 25 minutes ఎలా కంప్లీట్ అవుతాయి మరి అలా ప్యారలల్ గా జాబ్స్ ఎలా రన్ అవుతాయి మనకి ఇక్కడ 1 by 1 రన్ అవుతున్నాయి కదా మనం ప్యారలల్ గా రన్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి ప్యారలలిజం అనే ఒక వర్డ్ తెచ్చాడు ఇక్కడ క్లిక్ చేస్తే సో విల్ కాపీ దిస్ సో ప్యారలలిజం అంటే ఏంటంటే the manner in which jobs tasks are parallelized parallel గా అంటే తెలుసు కదండి సీక్వెన్షియల్ లైక్ 4 jobs ఒకేసారి రన్ అవ్వాలి సో టాస్క్ విల్ రన్ ఆన్ ఎ సింగిల్ ఏజెంట్ సో నన్ను సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకుని ఉన్నాం బై డిఫాల్ట్ ఇక్కడ బై డిఫాల్ట్ మనం నన్ను సెలెక్ట్ చేసుకున్నాం అంటే 1 by 1 టాస్క్ సో టాస్క్ అనేవి ఒక సర్వర్ లోనే రన్ అవుతాయి అది 1 by 1 అలా కాకుండా మల్టీ కాన్ఫిగరేషన్ అని సెలెక్ట్ చేసుకుంటే
మల్టీ కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి టూ ఆప్షన్స్ ఎక్స్ట్రా కావచ్చు. చూడండి, మనకి నన్ సెలెక్ట్ చేసుకుంటేనేమో టైమ్ అవుట్ ప్లస్ జాబ్ క్యాన్సిల్ టైమ్ అవుట్ ప్లస్ ఈ టూ థింగ్స్ వచ్చాయి. we select multi configuration, we got the multipliers plus maximum number of agents. ఈ టూ ఆప్షన్స్ అనేవి వచ్చాయి. సో ఈ మల్టీ కాన్ఫిగరేషన్ అంటే ఏంటో చూద్దాం. సో మల్టీ కాన్ఫిగరేషన్ run the same set of tasks on multiple configurations as specified number in the multipliers. సో సేమ్ సెట్ ఆఫ్ టాస్క్ ని మల్టిపుల్ కాన్ఫిగరేషన్ ఉన్న సర్వర్స్ మీద రన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎన్ని సర్వర్స్ ఇక్కడ రన్ ఎన్ని సర్వర్స్ మీద రన్ చేయొచ్చు? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఏజెంట్స్ మస్ట్ స్పెసిఫై అన్ ఇంటిజర్ ఫ్రమ్ 1 to 99. మనం 99 మెన్షన్ చేద్దాం. అండ్ హౌ మెనీ మల్టిప్లైస్, సో అది ఏ సర్వర్ మీద రన్ చేయాలనేది ఆ సర్వర్ డీటెయిల్స్. కాన్ఫిగరేషన్ విల్ రన్ ఇన్ ప్యారలల్. Configurations will run in parallel and each configuration will use a single agent. సో నాకు 4 సర్వర్స్ ఉంటే ఆ 4 సర్వర్స్ మీద 4 బిల్డ్ పైప్ లైన్స్ ప్యారలల్ గా రన్ అవుతున్నాయి. నాకు 4 ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది సర్వర్ 1 మీద రన్ అవుతుంది, ప్యారలల్ గా రన్ అవుతాయి. సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3, సర్వర్ 4. సో నా పైప్ లైన్ 4 డిఫరెంట్ సర్వర్స్ మీద 4 డిఫరెంట్ ఏజెంట్స్ మీద ప్యారలల్ గా ఒకేసారి. సో కాన్ఫిగరేషన్స్ విల్ రన్ ఇన్ ప్యారలల్ అండ్ ఈచ్ కాన్ఫిగరేషన్ విల్ యూస్ ఏ సింగిల్ ఏజెంట్. ప్రతి కాన్ఫిగరేషన్ సింగిల్ ఏజెంట్ మీద రన్ అవుతుంది. ఒకవేళ మీ 4 డిఫరెంట్ సర్వర్స్ 4 డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనుకోండి. ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే విండోస్ 7, విండోస్ 10 అవన్నీ ఓఎస్ కదా. సో ఆపరేటింగ్ సిస్టమ్, సో ప్రతి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మీరు ఆ పైప్ లైన్ రన్ చేయాలనుకుంటే అలా రన్ చేయొచ్చు. అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఏజెంట్స్ used by the job will depend by the number of configurations, can be limited by specifying the number of agents. సో ఆ కాన్ఫిగరేషన్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసిన నెంబర్ ఆఫ్ ఏజెంట్స్ బట్టి ఉంటుంది. సో ఇఫ్ ఐ కీప్ 4 OS, చూడండి ఇక్కడ ఏం పెట్టారంటే మల్టిప్లైస్ లిస్ట్ ఆఫ్ కామా సెపరేటివ్ కాన్ఫిగరేషన్ వేరియబుల్స్ టు యూస్. దీస్ ఆర్ డిఫైన్డ్ ఆన్ ది వేరియబుల్స్ tab. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్, బ్రౌజర్ విల్ రన్ ద టాస్క్ ఫర్ బోత్ వేరియబుల్స్. సో అది ఒక పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ చేయాలంటే రన్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మెన్షన్, ఇఫ్ యూ డోంట్ వాంట్ యూ డోంట్ నీడ్ టు మెన్షన్. అండ్ అలా మెన్షన్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. లెట్స్ ట్రై, బికాస్ ఇది చాలా రేర్ కేసెస్. ఈ మల్టీ కాన్ఫిగరేషన్ రన్ చేయడం వల్ల కాస్ట్ ఎక్కువ పడుతుంది. సో మనం ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయాలి. సో అందుకనే నేను లైక్ యూజువల్గా తక్కువ చేస్తాను రేర్ కేసెస్, బికాస్ వాళ్ళకి డెవలప్మెంట్ గంటకి 100 లైక్ 1 hour కి ఒక 20 పైప్ లైన్స్ 30 పైప్ లైన్స్ బిల్డ్ పైప్ లైన్స్ రన్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు వాళ్ళు ఆ సినారియోలో ట్రై చేయొచ్చు. లేదు పర్ డే ఒక 10 పైప్ లైన్స్ 10 బిల్స్ రన్ అవుతాయి అనుకుంటే ఇలా ఆ సినారియోలో వాళ్ళకి మల్టీ కాన్ఫిగరేషన్ ప్యారలలిజం అనేది అవసరం రాదు. ఆ ప్యారలలిజం కి ఛార్జెస్ ఎక్స్ట్రా పడుతుంది. సో చాలా రేర్ కేసెస్ లో యూజ్ చేస్తారు ప్యారలలిజం. అది కూడా రిక్వైర్మెంట్ లేకుండా ఈ ప్యారలలిజం అనేది యూజ్ చేయరు. యూజువల్ గా అయితే నన్నే సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు అడిగి మల్టీ కాన్ఫిగరేషన్ చేయమంటే చేయాలి. ఏం చేయాల్సిన అవసరం లేదండి. నెంబర్ ఆఫ్ ఏజెంట్స్ మెన్షన్ చేసి ఇప్పుడు ఏజెంట్ డాట్ నేమ్ అనేది మెన్షన్ చేస్తాం కదా, తీసేస్తేనే బెటర్. లేకపోతే మన పైప్ లైన్ మీద రన్ అవ్వాలి. ఇలా సెలెక్ట్ చేసుకుని రన్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఆ సర్వర్స్ అవైలబుల్లో ఉండాలి. సర్వర్స్ అవైలబుల్ లేకపోతే రన్ అవ్వదు. ఇది కూడా క్యూలోనే ఉంటుంది. ఓకే, అలా మల్టీ కాన్ఫిగరేషన్. మల్టీ ఏజెంట్ run the same set of tasks on multiple agents using the specified number of agents. సో ఈ టాస్క్ ని మల్టిపుల్ సర్వర్స్ మీద మల్టిపుల్ ఏజెంట్స్ మీద రన్ చేయాలి అనుకుంటే మల్టీ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. మల్టిపుల్ కాన్ఫిగరేషన్స్ మీద రన్ చేయాలంటే మల్టీ కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. డిపెండ్స్. సో ఎన్ని ఏజెంట్స్ మీద కావాలి మీకు, ఎన్ని ఏజెంట్స్ మీద ఈ టాస్క్ పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను, ఆన్ హౌ మెనీ ఏజెంట్స్ యూ డూ యూ వాంట్ టు పర్ఫామ్ దిస్ టాస్క్. సో అలా రన్ చేసుకోవచ్చు. మల్టిపుల్ సర్వర్స్ మీద మల్టిపుల్ ఏజెంట్స్ మీద ఈ పైప్ లైన్ రన్ చేయాలంటే చేసుకోవచ్చు.
దట్స్ ద మెయిన్ పర్పస్. యూజువల్గా అయితే బై డిఫాల్ట్ మనకి నన్ ఉంటుంది, అంటే ఒక టాస్క్ ఒక ఏజెంట్ మీదే రన్ అవుతుంది, మల్టిపుల్ ఏజెంట్స్ మీద రన్ అవుతుంది. అలా చేయాలి అంటే వీ నీడ్ టు పే ద ఎక్స్ట్రా చార్జ్ ఫర్ దట్. ఆ చార్జెస్ 5 లిమిటే ఉంటుంది, 5 పైప్ లైన్స్ వరకే లిమిట్ ఉంటుంది. మోర్ దెన్ 5 పైప్ లైన్స్ ఉంటే దే విల్ నాట్ అలౌ. సో మనం కాస్ట్ అనేది బేర్ చేయాలి, సర్వర్ చార్జెస్ బేర్ చేయాలి, చాలా ఉంది. సో అలా మనం మల్టీ కాన్ఫిగరేషన్ మల్టీ ఏజెంట్ ని సెటప్ చేసుకోవచ్చు. మల్టిపుల్ కాన్ఫిగరేషన్ ఉన్న ఏజెంట్ మీద లేదా మల్టిపుల్ ఏజెంట్స్ మీద మన టాస్క్లు రన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అదే రిక్వైర్మెంట్ బేస్ చేసుకునేది బై డిఫాల్ట్ మీరు నన్ సెలెక్ట్ చేసుకుని ఉంటారు. ఇప్పుడు మీది మల్టీ కాన్ఫిగరేషన్ మీద రన్ చేయాలా, మల్టీ ఏజెంట్ మీద రన్ చేయాలనేది రిక్వైర్మెంట్, అప్లికేషన్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏమీ చెప్పలేదు అనుకోండి, యూ కెన్ సెలెక్ట్ నన్. అప్పుడు ఒక టాస్క్ ఒక పైప్ లైన్ ఒక ఏజెంట్ మీద రన్ అయ్యేలా జరుగుతుంది. ఓకే, ఎనీ డౌట్స్ గైస్? Guys, are you there? Yes, Mohan. Yes, bro. Any doubts? Okay. Next, dependencies. ఇక్కడ చూడండి, ఆల్రెడీ రన్నింగ్ పైప్ లోనే వీళ్ళు కూడా ప్యారలిజం యూజ్ చేయలేదు, నథింగ్ దే హ్యావ్ అలౌడ్. లైక్ నన్ సెలెక్ట్ చేసుకున్నారు, మల్టీ కాన్ఫిగరేషన్ కూడా రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకి డిపెండెన్సీస్ ఉన్నాయండి. దేని మీద డిపెండ్ అయిన ఉంటుందా పైప్ లైన్ అని చెప్పేసి డిపెండెన్సీస్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ డిపెండెన్సీస్. మనకి డిపెండెన్సీస్ ఏం లేవండి, వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఆప్షన్. సో ఏదైనా పైప్ లైన్ మన పైప్ లైన్ మీద డిపెండ్ అయ్యి ఉంటే అప్పుడు డిపెండెన్సీస్ అనే ఆప్షన్ వస్తుంది. నో యూ కెన్ ఇగ్నోర్. ఈ ఆప్షన్ ని బట్టి డిపెండెన్సీ అనేది క్రియేట్ అవుతుందండి. ఈ ఆప్షన్ ని బేస్ చేసుకుని డిపెండెన్సీ అనేది క్రియేట్ అవుతుంది. సో డిపెండెన్సీ ఏం సెలెక్ట్ చేసుకోకండి ప్రెసెంట్, యూ కెన్ ఇగ్నోర్ దిస్. అండ్ అడిషనల్ ఆప్షన్స్ కూడా, బికాస్ ఏదైనా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే టోకెన్ అనేది కావాలి అని చెప్తున్నాండి. జస్ట్ చెక్ ఇన్ ఇట్ హియర్. So enable scripts and other processes launched by the task to access the OAuth token through the system dot access token dot variable. సో ఒక టోకెన్ ఉంటుందండి, ఆ టోకెన్ ద్వారా ఈ స్క్రిప్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి, యాక్సెస్ చేసుకోవడానికి, ఇఫ్ దోస్ స్క్రిప్ట్స్ need to access the auth token, then we need to allow. So usually we don't allow it, you can ignore this. And run this job. Next, run this job. ఈ పైప్ లైన్ ఎప్పుడు రన్ అవ్వాలో చెప్తున్నాను. ఓన్లీ వెన్ ఆల్ ప్రీవియస్ జాబ్స్ హ్యావ్ సక్సీడెడ్. అన్ని మిగతా ప్రీవియస్ జాబ్స్ ఏమైనా సక్సీడ్ అయితేనే ఇది రన్ అవ్వాలి. లేదా ఈవెన్ ఇఫ్ ఎ ప్రీవియస్ జాబ్ హ్యాస్ ఫెయిల్, ప్రీవియస్ జాబ్ ఫెయిల్ అయినా సక్సీడ్ రన్ అవ్వాలి. ఒక డిపెండెన్సీ క్రియేట్ చేస్తుందండి. ప్రీవియస్ జాబ్ ఓన్లీ వెన్ ఏ ప్రీవియస్ జాబ్ ఫెయిల్ అయితే కూడా అప్పుడే రన్ అవ్వాలి. ఆర్ ఈవెన్ ఇఫ్ ఎ ప్రీవియస్ జాబ్ హ్యాస్ ఫెయిల్, ప్రీవియస్ జాబ్ ఫెయిల్ అయినా రన్ అవ్వాలి, లేకపోతే ఆ ప్రీవియస్ జాబ్ ఫెయిల్ అయితేనే రన్ అవ్వాలి. దాన్ని కస్టమ్ కండిషన్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అండి, కస్టమ్ కండిషన్. సో ఈ పైప్ లైన్ సక్సెస్ అవ్వడానికి, డిపెండెన్సీ క్రియేట్ చేసుకోవడానికి, సపోజ్ ఇప్పుడు నాకు ఏంటంటే క్రియేట్ దిస్ కాపీ, సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
or I will click on here, add phase options, add agent job. ఇప్పుడు నాకు 2 టాస్క్లు ఉన్నాయండి. సో ఇప్పుడు నేను ఒక ఏజెంట్ జాబ్లో ఒక టాస్క్, ఇంకొక ఏజెంట్ జాబ్లో ఒక టాస్క్ రన్ అవుతున్నాయి అనుకుందాం. సో ఈ ఏజెంట్ జాబ్లో టాస్క్లు ఎప్పుడు రన్ అవ్వాలంటే ఈ ఏజెంట్ జాబ్లో ఉన్న టాస్క్లు సక్సెస్ అయినప్పుడే రన్ అవ్వాలి, లేకపోతే ఈ ఏజెంట్ జాబ్లో ఉన్న టాస్క్లు రన్ అవ్వకూడదు. ఓకే, క్లియర్ గైస్? ఈ ఏజెంట్ జాబ్లో ఉన్న టాస్క్లు సక్సెస్ అయితేనే ఈ ఏజెంట్ జాబ్లో రన్ అవ్వాలి. ఈ ఏజెంట్ జాబ్ కంటే ముందు ఈ పైప్లైన్ అవైలబిలిటీ, ఈ పైప్లైన్ అంటే ఈ ఏజెంట్ అవైలబిలిటీ, ఈ కోడ్ క్లోన్ అవ్వటం, ఈ 2 సక్సెస్ అయితేనే ఈ ఏజెంట్ రన్ అవ్వాలి. దానికోసమే యూజ్ చేస్తున్నాం. అలో ఓన్లీ వెన్ ఆల్ ప్రీవియస్ జాబ్స్ హ్యావ్ సక్సీడెడ్. ఈ 2 థింగ్స్ సక్సెస్ అయితేనే ఇది రన్ చేయి, లేకపోతే రన్ చేయకు. అండ్ ఇక్కడ కూడా అంతే, ఈ 3 సక్సెస్ అయితేనే ఇది రన్ చేయి, లేకపోతే రన్ చేయదు అని సెలెక్ట్ చేసుకుంటున్నాం. అలా కాకుండా నా 5 ఫెయిల్ అయినా, ఫెయిల్ అయితేనే రన్ చేయాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఫెయిల్ ఈ ఓన్లీ వెన్ ఏ ప్రీవియస్ జాబ్ హ్యాస్ ఫెయిల్డ్. ఒకవేళ ప్రీవియస్ జాబ్ ఇది ఫెయిల్ అయింది అనుకోండి, రన్ చేయి. ఓన్లీ ఒకవేళ ఫెయిల్ అయితేనే రన్ చేయాలి. అలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. యూజువల్గా అయితే మనకి బై డిఫాల్ట్ ఓన్లీ వన్ ఆల్ ప్రీవియస్ జాబ్స్ హ్యావ్ సక్సీడెడ్. ఎందుకు ఇది సెలెక్ట్ చేసుకుంటున్నామంటే, ఇప్పుడు సపోజ్ ఏజెంట్ అవైలబుల్లో లేదనుకోండి, ఏజెంట్ అవైలబుల్ ఉండాలి, తర్వాత కోడ్ క్లోన్ అవ్వాలి, తర్వాత ఏజెంట్ సెలెక్షన్ అయిపోయాక ఏజెంట్ మీద టాస్క్లు రన్ అవ్వాలి. ఈ 2 అయితేనే ఇది యూజ్ అవుతుంది. ఈ 2 లేకుండా ఇది రన్ అయ్యి కూడా వేస్ట్ అండి, వేస్ట్ ఆఫ్ టైము, వేస్ట్. లైక్ అది రన్ అయ్యి కూడా వేస్ట్, అసలు ఎక్కడ రన్ అవ్వాలో కూడా అర్థం కాదు, డైరెక్ట్గా ఫెయిల్ అవుతుంది. అలా ప్రీవియస్ టాస్క్లు రన్ అయితేనే, సక్సెస్ఫుల్ అయితేనే రన్ అయ్యేలాగా కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకే, రన్ చేసి చూద్దాం. not this one. యూజువల్గా అయితే బై డిఫాల్ట్ ఓన్లీ ఆల్ వెన్ ప్రీవియస్ జాబ్స్ హ్యావ్ సక్సీడెడ్. ఈ 2 సక్సెస్ అయితేనే ఇది రన్ అవ్వు, ఈ 3 సక్సెస్ అయితేనే ఇది రన్ అవ్వు అని చెప్పేసి మనం అలౌ చేసుకోవాలి. అలా అలౌ చేస్తేనే బెటర్ అది. లేకపోతే ఇట్స్ లైక్ ఇవి సక్సెస్ అవ్వకుండా ఇవన్నీ రన్ అయిన టైం వేస్ట్ అండి. రన్ చేసి చూద్దాం. బికాస్ మనకి ఏజెంట్ పూల్ అనేది ప్రెసెంట్ అవైలబుల్లో లేదండి. ఆ ఏజెంట్ పూల్లో సర్వర్స్ అన్ని బిజీగా ఉన్నాయి, అందుకని మనకు ఫెయిల్ క్యూలోకి వెళ్తున్నాయండి పైప్ లైన్స్ అన్ని. చూడండి, క్యూలో ఉంది, ఇంకోటి స్కిప్లో ఉంది. గో టు పైప్ లైన్, అవన్నీ క్యూలో ఉన్నాయండి, ఎందుకంటే అవైలబుల్లో లేవు ఆ సర్వర్స్. క్యాన్సిల్ చేసుకోవచ్చు క్యూలో ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఏజెంట్ మారుస్తాను, ఏజెంట్ మార్చేసి అజ్యూర్ పైప్లైన్ సెలెక్ట్ చేసుకుంటాను. అజ్యూర్ పైప్లైన్స్ విల్ బి ఈజీ. అజ్యూర్ పైప్లైన్స్ లో నాకు ఏజెంట్ ఏం కావాలి, ఉబుంటూ సర్వర్ కావాలా, ఓఎస్. ఉబుంటూ అనేది ఓఎస్ అండ్ ఒక సర్వర్, విండోస్ ఒకటి, మ్యాక్ అనేది ఒకటి. అండ్ మనకి ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకుందాం, ఇన్హెరిట్ ఫ్రమ్ ది పైప్లైన్ తీసుకుందాం అండి. పైప్లైన్ ఇక్కడ ఏది మెన్షన్ చేస్తే ఇన్హెరిట్ ఫ్రమ్ ది పైప్లైన్. I will run this. Still running. Let me refresh the page. రన్ అవుతుందండి. 394 బిల్డ్ సక్సీడెడ్. చూడండి, మనం ఏం పెట్టుకున్నాం గుర్తుందా? ఏజెంట్ ప్రీవియస్ జాబ్ ఫెయిల్ అయితేనే నాది రన్ చేయమని చెప్పాం, లేకపోతే స్కిప్.
అయింది చూడండి ఒకసారి. ఫస్ట్ ఇది సక్సెస్ అయిందండి, సెకండ్ ఇది స్కిప్ అయింది చూడండి ఇక్కడ. ఫస్ట్ వన్ ఈజ్ సక్సెస్, సెకండ్ వన్ ఈజ్ స్కిప్. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఎందుకు అలా వచ్చిందో చూపిస్తాను మీకు పైప్ లైన్ లో. ఏజెంట్ జాబ్ 1 లోనేమో ప్రీవియస్ జాబ్ సక్సెస్ అయినప్పటికీ ఓన్లీ వెన్ ఆల్ ప్రీవియస్ జాబ్ హ్యావ్ సక్సీడెడ్. ఈ 2 సక్సీడ్ అయితేనే ఇది రన్ అవ్వు అని చెప్తున్నాం. రన్ దిస్ జాబ్ when all previous jobs have succeeded అని దీనికి సెలెక్ట్ చేసుకున్నాం. దీనికి అలా సెలెక్ట్ చేసుకోలేదు. రన్ దిస్ జాబ్ ఓన్లీ వెన్ ఏ ప్రీవియస్ జాబ్ హ్యాస్ ఫెయిల్డ్. ఇది ఫెయిల్ అయితేనే ఇది రన్ అవ్వు, లేకపోతే రన్ అవ్వ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాం. అలా కాకుండా అందుకనే ఫస్ట్ సక్సెస్ అయింది కాబట్టి సెకండ్ స్కిప్ అయిందండి ఇది సెలెక్ట్ చేసుకోవడం వల్ల. లేకపోతే ఇది మనం ఆల్ ప్రీవియస్ జాబ్స్ హ్యావ్ సక్సీడ్ అని సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇప్పుడు 2 సక్సీడెడ్ అని చూపిస్తుంది, ఏది కూడా స్కిప్ అవ్వదు ఇది సెలెక్ట్ చేసుకుంటే. ప్రీవియస్ జాబ్ ఫెయిల్ అయితేనే నాకు ఇది రన్ అవ్వు అని చెప్తే ఇది సక్సెస్ అయితేనేమో స్కిప్ అవుతుంది, ఇది ఫెయిల్ అయితేనేమో రన్ అవుతుంది. సో విల్ సెలెక్ట్ ఫస్ట్ ప్రీవియస్ జాబ్ సక్సీడ్ అయితేనే ఇది రన్ అవ్వు అని చెప్పేసి. రన్ దిస్ జాబ్ ఓన్లీ వెన్ ఆల్ ప్రీవియస్ జాబ్స్ హ్యావ్ సక్సీడెడ్. ప్రీవియస్ జాబ్ సక్సీడ్ అయితేనే ఇది రన్ అవ్వు అని చెప్తున్నాను. ఓకే, సో లెట్స్ సీ. సో మనకి 2 సక్సెస్ అవుతాయో లేదో చెక్ చేసి చూద్దాం. ప్రెసెంట్ క్యూలో ఉన్నాయి. సర్వర్స్ అజ్యూర్ పైప్ లైన్స్ అవన్నీ బిజీగా ఉంటాయి. మనం సెల్ఫ్ హోస్టెడ్ అయితే అనుకోండి, మన ప్రైవేట్ సర్వర్స్ మీద ఏజెంట్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు మన సర్వర్స్ అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి మనకి ఇష్యూస్ రావు. చూడండి ఇప్పుడు ఇది క్యూలో ఉంది. సరే, ఏజెంట్ పూల్స్ లోకి వెళ్ళి ఇంకా అజ్యూర్ పైప్ లైన్స్ లో చూడండి, ఒకటి క్యూ జాబ్ అయినట్టు, ఒకటి రన్నింగ్ జాబ్. రన్ అయిందండి ఇది కూడా. Let's go back. ఈ డిఫాల్ట్ మీద క్యూలో ఉన్నాయి. చూద్దాం ఇక్కడ పైప్ లైన్స్ లోకి వెళ్ళి లేటెస్ట్ బిల్డ్ చూద్దామండి. 395 సక్సెస్ అయింది. దిస్ ఇస్ సక్సెస్. ఇప్పుడు ఏముంటుందండి, ఇప్పుడు ఏజెంట్ జాబ్ 1, ఏజెంట్ జాబ్ 2 గైస్. Guys, are you there? Please respond. Run if both are success. Yeah. So ఎందుకు అంటే ఫస్ట్ ది సెకండ్ ది రన్ అయింది కాబట్టి, సారీ, ఫస్ట్ ది సక్సెస్ అయింది కాబట్టి సెకండ్ ది రన్ అయింది, సెకండ్ ది సక్సెస్ అయింది కాబట్టి ఫస్ట్ ది రన్ అయింది. సో 2 సక్సెస్ అయితే సక్సెస్ వస్తుంది. నో ఫస్ట్ ది సక్సెస్ అయితేనే సెకండ్ ది రన్ అవ్వాలి అని పెట్టుకున్నాం. ఎస్, ఆర్ స్కిప్ అవ్వాలి. ఈ ఫస్ట్ ది కూడా రన్ అవ్వాలి అంటే ఈ అబౌట్ 2 కండిషన్స్, ఈ 2 థింగ్స్ సక్సెస్ అయితేనే రన్ అవ్వాలి కాబట్టి స్కిప్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఏజెంట్ జాబ్ 2 ఉంది అనుకోండి, ఇది రన్ అవ్వాలంటే 1, 2, 3 ఈ 3 సక్సెస్ అయితేనే 2 అనేది రన్ అవుతుంది. ఈ 1 రన్ అవ్వాలంటే ఈ 2 థింగ్స్ సక్సెస్ అయితేనే 1 రన్ అవుతుంది. కండిషన్ అలా పెట్టుకున్నాం మనం. ఎక్కడ పెట్టుకున్నాం, ఇక్కడ రన్ దిస్ జాబ్ అనే లొకేషన్ లో మనం ఓన్లీ వెన్ ఆల్ ప్రీవియస్ జాబ్స్ హ్యావ్ సక్సీడ్ అనే ఒక కండిషన్ పెట్టుకొని మనం పైప్ లైన్ రన్ చేసాం. ఓకే, దట్స్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ రన్ దిస్ జాబ్. ఓకే, నెక్స్ట్ మనం
we have covered this. And next మనం టాస్క్లు ఇవి యాడ్ చేయాలండి. వీటిని టాస్క్లు అంటాం మనం. డాట్ రీస్టోర్, బిల్డ్, టెస్ట్ ఇవన్నీ టాస్క్లు యాడ్ చేయాలి. టాస్క్లు ఎలా యాడ్ చేస్తామో చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఐ డోంట్ నీడ్ ఏజెంట్ జాబ్ 2. I need only one. I can delete it. సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నాకు ఏజెంట్ జాబ్ 1. నా టాస్క్లు ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ ఒక ప్లస్ ఆప్షన్ చూడండి. ప్లస్ యాడ్ ఏ టాస్క్ టు ఏజెంట్ జాబ్ 1 ఇది క్లిక్ చేయొచ్చు. ఇది క్లిక్ చేసి మనకి .NET టాస్క్లు యాడ్ చేయాలన్న .NET టాస్క్ ఇది .NET ఇది యాడ్ చేస్తున్నాను. I need 3 tasks. ఇది 4 tasks కావాలి. ఎందుకంటే మనకి ఇక్కడ 4 tasks ఉంటారు అన్ని .NET 4 ఆర్ డాట్. కాకపోతే బిట్ డిఫరెంట్. రీస్టోర్, బిల్డ్, టెస్ట్. రీస్టోర్ సెలెక్ట్ చేసుకున్నాం ఫస్ట్ ఇది రీస్టోర్ అని అంటున్నాం. సో ఫస్ట్ .NET బిల్డ్లో మనకి ఏమున్నాయి, టాస్క్ వర్షన్ అనేది ఉన్నాయి. 1.star 1.2 అంటే లైక్ టాస్క్ వర్షన్స్ కూడా లైక్ దీనికి కూడా వర్షన్ ఉందండి. లేటెస్ట్ టాస్క్ వర్షన్ అయితే 2.star, ఓల్డ్ అయితే 1.star లైక్ ఉంటాయి కదా. ఇప్పుడు వర్షన్స్ బేస్డ్ చేసుకునే అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఓల్డ్ వర్షన్ అప్లికేషన్, న్యూ వర్షన్ అప్లికేషన్ అంటారు. అలానే టాస్క్ కూడా వర్షన్ ఉంటుంది. ఈ వర్షన్స్ కూడా కొన్నిసార్లు ఒక 2.star అనేది వర్క్ అవుతుంది, కొన్నిసార్లు 1.star టాస్క్ అనేది వర్క్ అవుతుంది. వర్షన్స్, టాస్క్ వర్షన్స్. ఓకే, టాస్క్ వర్షన్స్ ఇవి. సో ఫస్ట్ మనకి సెలెక్ట్ చేసుకున్నాం. .NET బిల్డ్ అని అన్నాం కదా. బిల్డ్ కాదు మనకు కావాల్సింది. ఫస్ట్ కమాండ్ .NET రీస్టోర్ సెలెక్ట్ చేసుకోండి. మనకి నెక్స్ట్ ఏంటండి, రీస్టోర్, బిల్డ్, టెస్ట్. నెక్స్ట్ బిల్డ్ ఆల్రెడీ ఉంది. టెస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. టెస్ట్. నెక్స్ట్ పబ్లిష్ టాస్క్ ఉంటుంది. పబ్లిష్ టాస్క్ ఇందులోనే ఉంటాను. మనం మీరేం పర్టికులర్గా మెన్షన్ చేయాల్సిన అవసరం. సో ఇప్పుడు నాకు 4 టాస్క్ యాడ్ చేసాను. ఐ విల్ సేవ్ దిస్ ఫర్ నౌ. సేవ్ చేశాను. సో అంటే ఫస్ట్ సేవ్ చేసుకుంటే ఈ టాస్క్లు అనేవి యాడ్ చేసినవి మిస్ అవ్వండి. ఫ్యూచర్లో ఏంటంటే ఇది బ్రౌజర్ కదా, సో మనకి నెట్వర్క్ ఇష్యూ వల్ల మనం యాడ్ చేసిన వర్క్ అంతా డిలీట్ అయిపోతుంది, డిస్కార్డ్ అవుతుంది. ఎప్పుడప్పుడు సేవ్ చేసుకో. ఓకే, సేవ్ చేశాను. సో ఇలా టాస్క్లు యాడ్ చేసుకుందాం. అండ్ ఇక్కడికి వచ్చాక మనకి ఇక్కడ చూడండి, రీస్టోర్కి వచ్చాము మనం. ఫస్ట్ రీస్టోర్కి వచ్చాక మన టాస్క్ వర్షన్ ఏంటి, 2.star. 2.starలో మనకి రీస్టోర్ కమాండ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఏదో ఫైల్ సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్టెడ్ సమ్ ఫైల్ star/cs star.cs project ఫైల్ అని ఒక ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. కోడ్లో ఉంది. తర్వాతకి కోడ్ కంపైల్ చేయాలంటే ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. నథింగ్, వీ హ్యావ్ సెలెక్టెడ్. ఇక్కడ కూడా చూద్దాం ఒకసారి. సేమ్ ఇక్కడ కూడా అంతే సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే కాన్ఫిగరేషన్ అనేది ఒక వేరియబుల్ అసైన్ చేశారు. ప్రాజెక్ట్లో ఉన్న ఫైల్స్ని సెలెక్ట్ చేసుకున్నారండి. సో మన ప్రాజెక్ట్ ఏంటి, వెబ్ యాప్ విత్ డేటాబేస్. వెబ్ యాప్ అనేది ఒక అజ్యూర్లో ఒక సర్వీస్ అండి. అది అజ్యూర్లో వెబ్ యాప్ అని ఒక అప్లికేషన్ సర్వీస్. అంటే మీరు అప్లికేషన్స్ యాక్సెస్ చేస్తున్నారు కదా, ఏదైనా ఒక అప్లికేషన్ ఆ వెబ్ యాప్లో హోస్ట్ చేసి అయ్యి ఉండొచ్చు. వెబ్ యాప్లో హోస్ట్ చేస్తుంది అనేది డిఫరెంట్ సినారియో, బట్ వెబ్ యాప్ అనేది ఒక అజ్యూర్ సర్వీస్. సో ఫస్ట్ విల్ గో టు అవర్ రెపోజిటరీ.
ఓకే, నెక్స్ట్ మనది వెబ్ యాప్ అని చెప్తున్నాం కదా. ఇక్కడ నాకు ఒక వెబ్ యాప్ అనే ఒక ఫోల్డర్ ఉన్నది, అందులో క్లిక్ చేస్తాను. అది ఇందులో చాలా ఫోల్డర్స్ ఉన్నాయి. సిఎస్ ప్రాజెక్ట్ అనే ఒక ఫైల్ ఉన్నది. ఇది కాన్ఫిగరేషన్ ఫైల్, ఇది అప్లికేషన్ ఫైల్. ఇది ఇప్పుడు ఈ కోడ్ కంపైల్ చేయాలంటే ఈ ఫైల్ ని కంపైల్ చేస్తేనే మనకు అవుతుంది, లేకపోతే అవ్వదు. ఏది కంపైల్ చేయాలి అనేది, ఏది బిల్డ్ చేయాలి ఆర్ కంపైల్ చేయాలి అనేది డిపెండ్స్ ఆన్ ది అప్లికేషన్. డెవలపర్స్ చెప్పాలి మనకి, మనం అడగాలి వాళ్ళని. సో .NET టెస్ట్, .NET రీస్టోర్, .NET బిల్డ్, .NET పబ్లిష్ టాస్క్ పర్ఫామ్ చేస్తున్నాం కదా. ఇవి ఏ ఫైల్ మీద పర్ఫామ్ చేయాలి కమాండ్స్, ఏ లొకేషన్ లో పర్ఫామ్ చేయాలి, అసలు పర్ఫామ్ చేయాలి. ఓకే, అసలు ఎక్కడ పర్ఫామ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని అడగాలి. ఫస్ట్ అడగటం అంటే మనకి ఫస్ట్ తెలిసి ఉండాలి అసలు పర్ఫామ్ ఎలా చేస్తాం. సో డెవలపర్ ఏం చేస్తాడంటే, మీరు ఈ ఫోల్డర్లోకి వెళ్ళండి. ఈ ఫోల్డర్లోకి వెళ్ళాక ఈ లొకేషన్లో సిఎస్ ప్రాజెక్ట్ అనే ఫైల్ ఉంది. ఫైల్లోకి వెళ్ళాక .NET రీస్టోర్ అనే కమాండ్ని పర్ఫామ్ చేయండి అని చెప్తుంది. ఎలా అంటే ఇప్పుడు సిఎస్ ప్రాజెక్ట్ అనే ఫైల్ ఉంది అంటున్నాడు కదా, సిడి సిఎస్ వెబ్ యాప్ అనే ఫోల్డర్లోకి వెళ్ళండి. .NET రీస్టోర్ కమాండ్ పర్ఫామ్ చేయండి. .NET రీస్టోర్, .NET బిల్డ్, .NET పబ్లిష్, ఈ 3 థింగ్స్ పర్ఫామ్ చేయండి అని చెప్తున్నారు. అలానే ఇప్పుడు మనం టాస్క్లు, ఇప్పుడు మనం పైప్ లైన్ రన్ చేసేది యూజింగ్ అజూర్ పైప్ లైన్స్ కదా. సో మనం కంపైల్ చేసేది కూడా దీంతోనే కాబట్టి దీంతోనే రన్ చేయాలి. ఇక్కడ మనకి ఆల్రెడీ రీస్టోర్ సెలెక్ట్ చేసుకున్నాం. పాత్ టు ప్రాజెక్ట్స్ అడిగారు, ఆ పాత్ ఇవ్వాలి. ఇప్పుడు మనకి వెబ్ యాప్లో మనకు కరెక్ట్ పాత్ ఇవ్వాలండి, సెలెక్ట్ చేసుకోవాలి. వెబ్ యాప్ .cs, ఐ మీన్ ఈవెన్ స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ ఉన్న ఐడెంటిఫై చేసుకోవాలి, కరెక్ట్గా ఇవ్వాలి. ఇలా పాత్ టు ప్రాజెక్ట్ ఇచ్చేసి మనం పైప్ లైన్ రన్ చేసుకోవచ్చు. ఓకే, అలా ఒక పైప్ లైన్ రన్ చేసుకోవచ్చు. డిస్కార్డ్. సో ఇలా టాస్క్లు యాడ్ చేయండి.